ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్ర రూపు దాల్చాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉధృతంగా సాగుతోంది. లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ సోమవారం 250కి పైగా బాంబుల్ని ప్రయోగించి అక్కడి భద్రతా వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్కు మద్దతుగా దాడులకు దిగిన హెజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 154 మంది గాయపడ్డారు. హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి హుస్సేన్ మొకలెద్ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 70కి పైగా ఆయుధ గిడ్డంగులు, క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. లెబనాన్లో భూతల దాడులు చేపట్టే అవకాశముందనే సంకేతాలిచ్చింది. దాడుల భయంతో వేలాది మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి రాజధాని బీరూట్కు తరలి వెళ్లారు. మరోవైపు హెజ్బుల్లా గ్రూపు తమతో సంప్రదించకుండా ఇజ్రాయెల్పై దాడులు చేయడాన్ని లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హెజ్బుల్లా సైనిక కార్యకలాపాల్ని లెబనాన్ ప్రభుత్వం నిషేధించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల్ని సాధించింది. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ఆరామ్కోపై దాడి జరగ్గా తాత్కాలికంగా మూసివేశారు. ఖతార్లోని చమురు శుద్ధి కేంద్రాలపైన ఇరాన్ దాడులకు యత్నించగా ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన 2 విమానాలు, 7 క్షిపణులు, 5 డ్రోన్లను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు, కార్యాలయంపైన దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆయన ఎలా ఉన్నారో తెలియదంటూ ప్రచారం చేసింది. అనంతరం బయటకొచ్చిన నెతన్యాహు ఆదివారం ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది ఇజ్రాయేలీలు మరణించిన ప్రాంతాన్ని సందర్శించారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే అది మానవాళికే ముప్పని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ భద్రతను కాపాడడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాల్ని తారు చేయకుండా అడ్డుకుని తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తామన్న ఆయన అవసరమైతే భూతల దాడులు చేస్తామని తెలిపారు. ఇరాన్పై దాడుల విషయంలో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయని పేర్కొన్నారు. The United States military continues to carry out large-scale combat operations in Iran to eliminate the grave threats posed to America by this terrible terrorist regime. This was our last best chance to strike, what we're doing right now, and our objectives are clear. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and direct terrorist armies outside of their borders. We continue this mission with ferocious, unyielding resolve to crush the threat. Whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. అటు ఇరాన్పై దాడుల వివరాల్ని వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఇరాన్ ప్రభుత్వానికి చెందిన 49 మంది అత్యున్నత స్థాయి నేతల్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఒమన్ గల్ఫ్లో ఉన్న ఇరాన్కు చెందిన 11 యుద్ధ నౌకల్ని అమెరికా దళాలు ముంచేశాయని తెలిపారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.